గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమిటి ఇలా వచ్చావు? నీతో పాటు మా ఇంటికి వచ్చిన ఆ రెండో మనిషి ఎవరు? నాతో ఎవరు రాలేదు, నేను ఒక్కనే వచ్చాను. నాకు తెలీదు. తెలీదా? వద్దు వద్దు, చెప్పేస్తాను. వాడి పేరు జేమ్స్. జేకే ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీలోనే ఉంటాడు.
అమాయకుడైన గోపిని హత్య చేయమని ఎవరన్నా మీకు ఆజ్ఞాపించింది? నాకు మాత్రం తెలియదు. తెలీదు. వద్దు, చెప్పేస్తాను. ఈ నేరాలు ఘోరాలు చేయించింది జేకే. అంకుల్, వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వరీ మై బాయ్. వాడు మెడకాయ కదిపాడు అంటే వాడి తలకాయ నా రైఫిల్ కి టార్గెట్ గా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. రైట్, గెట్ అప్. గెట్ అప్. క్రాంతి, తప్పు నువ్వే చేశావు. అది కాదు సార్, డోంట్ టాక్. ముందు వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురా. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకు. చూడు సార్, ఓకే సార్. సార్, దాహం దాహం వేస్తుంది సార్. వెరీ గుడ్. వెయ్యి. సార్, కొంచెంసేపు ఇలాగే ఉంటే గొంతు ఎండిపోయి నాలుక పిడచ కట్టుకుని చచ్చిపోతాం సార్. ఎక్సలెంట్. అలా కానీ లోకం బాగుపడుతుంది. సార్, నేను చచ్చిపోతే కోర్టులో జేకే గురించి సాక్ష్యం ఎవరు చెప్తారండి? ఓ అది పాయింటే. ప్రస్తుతం నువ్వు చావకూడదు. కోర్టులో సాక్ష్యం చెప్పాక హాయిగా చచ్చిపోదు కానీ. అలాగే, ముందు ఐస్ వాటర్ తెప్పించండి. గ్లూకోజ్ కూడా కలుపుకురానా? సావిత్రి, కాస్త మంచిలు పట్ట. అమ్మా, లేట్ అవుతుంది. మీరు పంచొచ్చు కదా. లేదంకల్, అన్నయ్య ఇచ్చిన తర్వాత తింటాం. అవును అంకల్, క్రాంతి వచ్చిన తర్వాత అందరం కలిసి ఫోన్ చేయొచ్చు. హలో ప్రతాపరావు, మర్యాదగా మా వాళ్ళను మాకు అప్పగించు. నా కంఠంలో ప్రాణం ఉండగా పంచరుగా. అయితే నీ కంఠంలో ప్రాణం తీసి మా వాళ్ళను మేము విడిపించుకుని వెళతాం. సావిత్రి, పిల్లలిద్దరూ ఇంటి నుంచి జాగ్రత్తగా దాటించే. అదండి, ముందు మీరు వెళ్ళిపోండి అమ్మా. ఆంటీ, నిన్ను వదిలిపెట్టి. మాకేం పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. జాగ్రత్త. అంకుల్, ఏమిటిది? ఎలా జరిగింది?
నువ్వు తీసుకొచ్చిన సాక్షుల్ని నేను కాపాడలేకపోయాను. ఐఎమ్ సారీ మై బాయ్. అంకుల్, వాళ్ళ ఇక్కడ నుంచి మీకు ఇంత ప్రమాదం తీసుకొచ్చింది నేనే. నా కారణంగానే ఇంత దారుణం జరిగిపోయింది. పదండి. బాధపడకు బాబు. మీ అత్తయ్యను కూడా కాల్చేశారు. నన్ను మీ అత్తయ్య దగ్గర తీసుకెళ్ళి బాబు. సావిత్రి, భార్యాభర్తలు కలిసి మెలిసి బ్రతకాలంటారు. అలాంటిది బ్రతుకులోనే కాకుండా సావులో కూడా మనం కలిసిపోతున్నాం. అంతకంటే అదృష్టం ఉంది. నిజమేనండి. నేను లేకుండా నేను బ్రతకలేనని తెలిసే ఆ భగవంతుడు నన్ను కూడా మీతో పాటు తీసుకుపోతున్నాడు. మీ చేతుల్లో సుమంగళిగా వెళ్ళిపోవడం నా అదృష్టం. సావిత్రి, ప్రమాదం తప్పింది. అతను చాలా అదృష్టవంతుడు. 5-6 గంటల స్పృహ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. సో మచ్. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశావా? అన్ని అరేంజ్ చేశాను సార్. నేను పర్సనల్ గా సూపర్వైజ్ చేస్తున్నాను. గుడ్. కిరాయి ఇన్స్పెక్టర్ శ్యామ్ హాస్పిటల్లో ఒప్పాడు అంటే మనం చచ్చిపోయినట్టే లెక్క. కనుక మనం బ్రతకాలి అంటే వాణ్ణి ఎంతో ఇదిగా చంపేయాలి. నాకు తెలుసు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.